మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. నాకు నిన్ను సేవించడానికి ఎటువంటి యోగ్యత లేదయ్యా. అటువంటి దుర్మార్గుణ్ణి నేను, పాపాత్ముని. అయినా కూడా కొంచెం దయ చూపించు. ఎలా అంటావా, నీ సేవకుల్లో ఆఖరి వాడు ఉండే వాడిగా నియమించుకోవయ్యా నన్ను చాలు. అంటే ఏంటి, నీ సేవకుడికి సేవకుడు, ఆ సేవకుడికి సేవకుడు, ఆ సేవకుడికి సేవకుడిగా నియమించు చాలు. అదే ఇప్పుడు ఈ మానవ జన్మ ఎత్తినందుకు నాకు సాఫల్యం అని నేను భావిస్తానని స్వామి చెప్తున్నాడు. చూసారా, భృత్యులకి, స్వామివారి భృత్యులకి అత్యంత అగ్రస్థానం. వైష్ణవ మతంలో మనం భగవంతుణ్ణి పూజించడం కన్నా భాగవతులు అంటే ఇటువంటి భృత్యులు స్వామివారి యొక్క సేవ చేసుకునేవాళ్ళు. వాళ్ళని పూజిస్తే ఎక్కువ పుణ్యం అంట. మనవాడు అడిగేది నిజంగా ఎక్కువ పుణ్యం అడుగుతున్నాడు. నిన్ను సేవిస్తే తక్కువే వస్తుందయా పుణ్యం అంటే అజ్ఞాపదేశంగా చెప్తున్నాడు అనమాట. నీ సేవ పుణ్యం చేస్తే సేవ వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుంది కానీ ఆ పాపాలన్నీ పోతాయి అని ఆయన అంతర్భావం అనమాట. ఇప్పుడు మనం మా గురువు గారు డివి రంగాచార్య గారు రాసిన గోదాదేవి గ్రంథం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. సప్తశైల స్వామి చరితంబు వినిన పులకాంకురంబులు పొందెనమ్మగువా రంగనాథ స్వామి రాజీవనయను శృంగార సర్వస్సు శ్రీ మహావిష్ణు సత్కథల్ విన్నంత జలజాయతాక్షి ఆండాళ్ళు మోదాబ్ది అందోలనాడే హర్ష పులకిత గాత్రుడై కార్య సాఫల్యంబుకై తిరువడిగలే శరణం శుద్ధ ముగ్ధోద్య కృష్ణం పారార్ఘ్యం సంస్కృతిసిద్ధమధ్యాపయంతి సాతిష్టాయాం సృజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్సై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. తమతమణిమాలా చారుకల్లారహస్త కనభరణమిదాంగీ సాంద్రవాత్సల్య సింధుః అలక వినితా వినిసద్భిరా కృష్ణనాథ సస్మృతి గోదా విష్ణుచిత్తాత్మజా నమః. కర్కటే పూర్వ పాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం వందే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ తిరువడిగలై శరణం.